తండ్రి అయిన దేవుడు కుమారుని యేసుక్రీస్తు సత్పరిశుద్ధ శ్రేష్టమైన నామములు మీ అందరికీ శుభవందనం తెలియపరుచుకుంటున్నాను. ప్రియులారా, ప్రభు నామను బట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క అతి శ్రేష్టమైనటువంటి ప్రేమను బట్టి మనమందరము కూడా ఈరోజు వరకే ఈ దినం వరకు ఈ రీతిగా ఉన్నందుకు, మనమందరము కూడా ఈరోజు వరకు ఈ దినం వరకు ఈ విధంగా ఉన్నందుకు ఆ దేవాది దేవునికి హృదయపూర్వకమైన వందనం తెలియపరచుకోవాలి. దేవుడు దినదినము ప్రతిదినము కూడా మనందరినీ ఆయన నామములో జీవించటానికి, ఆయన నామములు మనమందరము కూడా బ్రతకటానికి, ఆయన నామములు మనమందరము కూడా ఈ విధంగా మన యొక్క జీవితాల ముందు కొనసాగించడానికి దేవుడు ఎంతగానో సహాయం చేసి ఉన్నాడు. మరి సహాయం చేసినటువంటి దేవునికి, సహాయం చేస్తున్నటువంటి ఆ దేవాతి దేవునికి మనమందరము కూడా హృదయపూర్వకమైనటువంటి వందనములు, హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, హృదయపూర్వకమైన స్తోత్రం తెలియపరచుకోవాలి. ఎందుకంటే ఇహలోకంలో దేవుడు ప్రతి ఒక్క మానవుని, ప్రతి ఒక్క మనిషిని జీవించడానికి, ఇహలోకంలో ప్రతి ఒక్క మానవుని, ప్రతి ఒక్క మనిషిని మరి జీవించి మన యొక్క జీవితాలు కొనసాగించడానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తూ ఉంటాడు. కాబట్టి మరి సహాయం చేసిన యొక్క దేవునికి మనం ఇప్పుడు ఎల్లప్పుడూ దినదినము ప్రతిదినము కూడా కృతజ్ఞతలు గలవారమై జీవించాలి అన్నమాట. ప్రియులారా, ఈరోజు మనం తెలుసుకునే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క సందేశం ఏమిటంటే, ఎందుకు యేసు మృతుల్లో నుంచి లేచి ఉన్నాడు? ఎందుకని యేసుక్రీస్తు ప్రభు ఆయన మరణించి మూడో నాడు లేచి ఉన్నాడు? యేసుక్రీస్తు ప్రభు ఆయన సిలువ వేసినప్పుడు, ఆయన్ని హింసించినప్పుడు, ఆయన్ని అనేక రకాలుగా ఇబ్బంది ఇక్కడలు గురి చేసినప్పుడే యేసుక్రీస్తు ప్రభు ఇహలోకం నుంచి పరలోకానికి కొనుపోబడవచ్చు. ఆయన ఎప్పుడైతే, ఎక్కడైతే ఏ సిలువ మీద తన యొక్క ప్రాణాన్ని విడిచి ఉన్నాడో అక్కడే ఆ గడి నుంచి ఆయన తన యొక్క శిష్యుల ఎదుట ఎవరైతే ఆ సిలువ దగ్గర ఉన్నారో వారికి కళ్ళకు కట్టినట్లుగానే అక్కడి నుంచి ఆయన పరలోకానికి కూడా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మనుషులకి అసాధ్యమైనది దేవునికి సమస్తం సాధ్యం అన్నాడు. దేవునికి సమస్తం సాధ్యమే కాబట్టి ఆయన ఏ విధంగా అయినా సరే, ఏ రీతిగా అయినా సరే, ఎలాగైనా సరే ఈ భూలోకమును విడిచి పరలోకానికి వెళ్ళిపోవచ్చు. కానీ లేఖనాల ప్రకారము, పరిశుద్ధ గ్రంథం ప్రకారము, తండ్రి యొక్క ప్రణాళిక ప్రకారము, తండ్రి యొక్క ఉద్దేశ ప్రకారము, తండ్రి ఏదైతే కుమారుడి ఎడల జరిగించాలనేటువంటి సంకల్పం కలిగి ఉన్నాడో, తండ్రి ఏదైతే కుమారుడి ఎడల జరిగించాలనే ఉద్దేశం కలిగి ఉన్నాడో, తండ్రి ఏదైతే కుమారుడి ఎడల ఈ విధంగా జరగాలని ఆయన నిర్ణయించి ఉన్నాడో దాని ప్రకారమే జరగటానికి, దాని ప్రకారమే ఆయన మరణించి మూడో నాడు పునరుత్థానం అవ్వాలని, మూనాడు సమాధి నుంచి సజీవంగా లేవబడాలనేటువంటి ఉద్దేశంతోనే ఇవన్నీ కూడా జరిగినాయి అన్నమాట. అందుకని యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన బైబిల్ గ్రంథములో తన యొక్క శిష్యులకి చెప్పి ఉన్నాడు. బైబిల్ గ్రంథములో యేసుక్రీస్తు ప్రభు చాలాసార్లు తన యొక్క శిష్యులకి తెలియపరిచి ఉన్నాడు, ముందుగానే చెప్పి ఉన్నాడు. ఎందుకని యేసుక్రీస్తు ప్రభు ముందుగా వాళ్ళకి తెలియపరిచి ఉన్నాడు, ఎందుకని యేసుక్రీస్తు ప్రభు ముందుగానే తన యొక్క శిష్యులకి చెప్పి ఉన్నాడు అంటే, ప్రియులారా, ఇది సత్యము, ఇది యథార్థము, ఇది ఈ విధంగా జరుగుతుంది, నా యొక్క జీవితంలో ఈ విధంగా సంభవిస్తుంది, దీనిని మీరు ఖచ్చితంగా రూఢిగా విశ్వాసముతో, నమ్మికతో నమ్మండి, విశ్వసించండి అని చెప్పి ఉన్నాడు అన్నమాట. యేసుక్రీస్తు ప్రభు 12 మంది శిష్యుల్లో ఒక ప్రధానమైనటువంటి శిష్యుడైన పేతురుకి చెప్పి ఉన్నాడు, నన్ను ప్రధాన యాజకులకిను పెద్దలకి అప్పగిస్తారు, నన్ను సిలువ వేస్తారు, నేను అనేకమైన శ్రమలు పొందుతాను, నేను మరణిస్తాను, మూడవ రోజు నేను లెగిస్తాను అని యేసుక్రీస్తు స్పష్టంగా తనకి శిష్యుడికి చెప్పి ఉన్నాడు. మరి పేతురు ఏమన్నాడు? ప్రభువా, నీకు ఇది ఇలా సంభవించకుండా ఉండునుగాక అన్నాడు, నీకు ఇది ఇలా జరగకుండా ఉండునుగాక అన్నాడు. కానీ ప్రియులారా, మరి యేసుక్రీస్తు ప్రభు పేతురుతో ఏం చెప్పాడంటే, పేతురు, నీలో సాతానుడు ప్రవేశించాడు
కాబట్టి నీవు ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నాడు. మరి పేతురు నిజముగా ఏ ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభుకి అలా జరగకూడదు అన్నాడంటే, ప్రియులారా, ఆయన్ని హింసించకూడదు, ఆయన సిలువ వేయకూడదు, ఆయన ఇబ్బంది పెట్టకూడదు, ఆయన ఎటువంటి సమస్యలు కూడా ఆయనకు రాకూడదు, ఆయన ఇప్పుడు ఎలా ఉన్నాడో అప్పుడు కూడా అట్లాగే ఉండాలనేటువంటి క్రీస్తు యొక్క క్షేమాన్ని కోరాడు పేతురు. కానీ యేసుక్రీస్తు ప్రభు పేతురికి ఏం చెప్పాడు? ఇవన్నీ జరుగుతవి, లేఖనం భాగం ద్వారా ఇవన్నీ కూడా నెరవేరుతవి, మీరు దీని గురించి ఎట్టి పరిస్థితులు కూడా కలవరపడొద్దు అన్నాడు. వీటన్నిటి గురించి మీరు వేదన పడొద్దు అన్నాడు. వీటన్నిటి గురించి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆందోళన చెందొద్దని యేసుక్రీస్తు ముందుగానే వాళ్ళకి తెలియపరిచాడు అన్నమాట. మరి యేసుక్రీస్తు ప్రభు ఈ విధంగా చెప్పి ఉన్నాడని, మూడో నాడు లేస్తాడని, మూడో నాడు సజీవంగా ఆయన సమాధి నుంచి లేవబడతాడని ఆయన అనేకమైనటువంటి ప్రాంతాలలో, అనేకమైన స్థలాలలో అనేక మందికి బోధించినప్పుడు, అనేక మందికి చెప్పుచున్నప్పుడు ఈయన దైవదోషం చేస్తున్నాడని కొంతమంది క్రీస్తు ప్రభుకి వ్యతిరేకంగా పలికి ఉన్నారు, చెప్పి ఉన్నారు. మరి యేసుక్రీస్తు ప్రభుకి ఎప్పుడైతే వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడి ఉన్నారో, ఈయన దైవదోషం చేస్తున్నాడని, అసలు ఒక మనిషి చనిపోయిన తర్వాత మూడో నాడు లేవటం ఏమిటి, అది ఎవరు కూడా అసాధ్యం కాదు కదా. ఇప్పుడు వరకే చరిత్రలో, ఇప్పుడు వరకే జీవించినటువంటి కాలంలో, ఇప్పుడు వరకే మరి ఈ విధంగా జీవించినటువంటి జీవిత విధానంలో ఎవరు కూడా మూడో దినమున మూడో రోజున ఎవరు కూడా లెగలేదు కదా. మరి ఈయనెందుకు ఈ విధంగా చెప్పుచున్నాడు? కాబట్టి ఈయన దైవదోషం చేస్తున్నాడని ఆయన మీద నిందారోపణలు చేశారనమాట. నిందారోపణలు చేయడం మాత్రమే కాకుండా ఈయన్ని ద్రోహిగా ఎంచి ఉన్నారు. అందుకని ఈయనకి సిలువేయండి, సిలువేయండి, సిలువేయండి అని పిలాతు ఎదుట అనేక మంది పలికారు, అనేక మంది కేకలు వేశారు. ప్రియులారా, మరి యేసుక్రీస్తు ప్రభుని ఎప్పుడైతే సిలువేశారో, యేసుక్రీస్తుని ఎప్పుడైతే సిలువ మీద ఆయన్ని మరణించడానికి కారణమై ఉన్నారో, యేసుక్రీస్తు ఎప్పుడైతే సిలువ మీద ప్రాణాన్ని విడిచారో, నిజంగా చెప్పాలంటే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుని సిలువేయాలనే ఉద్దేశంతోనే ఆయన్ని మరి అనేక రకాలుగా హింసించారు. కానీ ఆయన సమాధుల నుంచి లేపుతాడన్న ఉద్దేశాన్ని వాళ్ళు మర్చిపోయారు. ఇప్పుడు వాడికి మరలా గుర్తుకొచ్చిందంటే ప్రియులారా, ఎప్పుడైతే ఈయన సిలువ వేసిన తర్వాత ఆయన మరణించాడో, అప్పుడు వీళ్ళు సమాధిలో పెట్టే ముందే ఆడ గుర్తుకొచ్చింది. ఏమని గుర్తుకొచ్చింది? ఈయన బ్రతికున్నప్పుడే మూడో నాడు లేస్తాడని చెప్పి ఉన్నాడు. ఈయన బ్రతుకున్నప్పుడే మూడో నాడు సజీవంగా మనని లేపబడతానని చెప్పి ఉన్నాడు. కాబట్టి ఈయన లేస్తే మనమందరము కూడా వెరివారలాగా అవుతాము, మనమందరము కూడా అవమానించబడతాము. ఇది మనకు ఎంతో అవమానించబడినటువంటి సంఘటన. కాబట్టి ఈయన ఎట్టి పరిస్థితుల్లో కూడా సమాధి నుంచి లెగకూడదు, సమాధి నుంచి మరి రాకూడదు, సమాధి నుంచి మృత్యుంజయుడని బయటకు రాకూడదనే ఉద్దేశంతోనే ఈ రోమా గవర్నమెంట్ వారు అందరూ కూడా సైనికులు, బంట్రోతులు, కావలి వారు అందరూ ఏం చేశారంటే ఆ సమాధి చుట్టూ కావలివారుగా ఉన్నారు. ఆ సైనికులు సమాధి ముందు ఉన్నారు. అందుకని ఆ సమాధిని మరి వాళ్ళు ఏం చేశారంటే సీలు చేశారనే వాక్యం కూడా రాయబడి ఉంది. మరి సమాధిని సీలు చేసి దాన్ని భద్రముగా ఉంచారు రోమా గవర్నమెంట్ వారు. ప్రియులారా, రోమా గవర్నమెంట్ వారు సమాధిని మరి భద్రంగా ఉంచారు. అందుకని లోకాసు వార్త 4వ అధ్యాయము 5వ వచనం చదువుకున్నట్లయితే, వారు భయపడి ముఖమును నేల మోపి ఉండగా మీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతుల్లో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు అక్కడ లేడు. అది దేవునికి సాధ్యం, మనుషులకి అసాధ్యం. ఎందుకంటే మనం ఒక్కసారి ఆలోచించాలి, క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా, మన దేవుడు ఎలాంటి వాడంట? జీవము గల దేవుడు, జీవించువాడు, అనువాడు, ఉన్నవాడు, జీవించువాడు అన్నాడు. ప్రియులారా, మనము శారీరకపరంగా మరణిస్తాం, శారీరకమైన మరణాన్ని మనం పొందుతాం. దేవుని బిడ్డలైన మనము, క్రైస్తవులైన మనము, దేవుని పిల్లలైన మనము శారీరక మరణాన్ని పొందుతాము, కానీ ఆత్మపూర్వమైన మరణాన్ని మనం పొందాం. ఆత్మపూర్వమైన మరణం అనేది ఏ మనుషుడికి, ఏ మానవుడికి లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు జీవితంలో జరిగిన గొప్ప కార్యం ఏంటంటే, ఆయన మనిషిగా, మానవుడుగా, మానవ రీతిగా, మానవ రూపములు, రక్త మాంసాలు ధరించుకుని ఈ భూలోకములో జీవించాడు. ఈ భూలోకములో జీవించినంతకాలము కూడా నీలాగా, నాలాగా ఉన్నాడు. ఆయన నీలాగా, నాలాగా అనేక నుండి హింసలు, ఇబ్బందులు, ఇక్కట్లు ఎదుర్కొన్నాడు.
సిలువేసినప్పుడు కూడా తన పరిశుద్ధమైనటువంటి పవిత్రమైన రక్తాన్ని ఆయన చిందించి ఉన్నాడు. చిందించిన తర్వాత ఆయన చివరగా మరణించాడు. మరణించిన తర్వాత ఆయన సమాధిలో పెట్టారు. సమాధిలో పెట్టిన తర్వాత 3వ రోజున ఆయన ఏ విధంగా లేపబడి ఉన్నాడు? శరీర ఆకారాలతో లేపబడి ఉన్నాడు. ప్రియులారా, అంటే దైవ కుమారుడికి, దేవుని కుమారుడికి శరీరపరమైన మరణం లేదు, ఆత్మపూర్వకమైన మరణం లేదు. కానీ దేవుడు మన యొక్క జీవితం ఇచ్చిన గొప్ప బహుమానం ఏంటంటే, ఇకలోకములో ఏ మానవుడైనా సరే, ఇకలోకములో ఏ మనిషి కానీ, ఏ మానవుడు కానీ, ఏ విశ్వాసి కానీ ఎవరైనా సరే శారీరకమైన మరణాన్ని పొందుతారు, కానీ ఆత్మపూర్వమైన మరణం లేదన్నమాట. ఆత్మపూర్వమైన మరణాన్ని ఎవరు కూడా పొందలేరు. మరి దేవుని యొక్క జీవితంలో ఏం జరిగిందంటే, శారీరకమైన మరణం లేదు ఆయనకి, ఆత్మపూర్వమైన మరణం లేదు. అందుకని ఆయన యొక్క దేహము సమాధుల నుంచి ఒక మనిషి వలె, ఒక మానవ వలె ఆయన దైవ రూపం ధరించినప్పుడు కూడా, దేవుని యొక్క స్వరూపం ధరించినప్పుడు కూడా, దైవత్వం కలిగినప్పుడు కూడా ఆయన మరలాగైనే మరలా 3వ రోజున 3వ దినమున సజీవముగా లేచి ఉన్నాడు. ప్రియులారా, ఎందుకు యేసుక్రీస్తు ప్రభు శరీర ఆకారాలతో సజీవముగా సమాధి నుంచి లేబడి ఉన్నాడంటే, ప్రియులారా, మన అందరికీ తెలియపరచడానికి, మనమందరము కూడా ఆయన సాక్షులుగా జీవించడానికి, మనమందరం కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను ప్రకటించడానికి, మనమందరము కూడా దేవుని బిడ్డలుగా పరిగణించబడటానికి, మనమందరం కూడా దేవుని నామములో ఆయన శ్వాసపాతుడుగా జీవించడానికి, మనమందరము కూడా యేసుక్రీస్తు నామములో ఆయన నిజమైన దైవ కుమారుడు, ఆయన నిజమైన దేవుని కుమారుడు, ఆయన జీవము గల దేవుడు, ఆయన శక్తి గల దేవుడు, ఆయన బలమైన వాడని నమ్మి శ్వాసముతో జీవించడానికే యేసుక్రీస్తు ప్రభు సమాధుల నుంచి రక్త మాంసాలతో ఆయన లేచి ఉన్నాడు. ప్రియులారా, అందుకని యేసుక్రీస్తు ప్రభు 12 మంది శిష్యులకి కనపడినప్పుడు, 12 మంది శిష్యులు అందరూ కూడా ఒకసారి గుమ్మిగూడినప్పుడు, 12 మంది శిష్యులు అంటే 11 మందే, 11 మందిలో ఒక శిష్యుడు తోమా బయటికి వెళ్ళాడు. కడమ శిష్యులందరూ కూడా ఒకసాట కూడి వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు, వాళ్ళ కూడి ఒక ప్రార్థనలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు స్వయంగా వారికి ప్రత్యేకంగా కనపడ్డాడు. కనపడి వారికి ధైర్యం చెప్పాడు. వారు శరీర ఆకారాలతో క్రీస్తు ప్రభుని చూశారు, ఆయన శరీర ఆకారాలతో చూశారు. మరి శరీర ఆకారంతోనే యేసుక్రీస్తు ప్రభు ఎమ్మవరానికి గ్రామంలోనికి మరి తన శిష్యులు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఈయన కూడా వాళ్ళతో కలిసి నడుచుకుంటూ వాళ్ళతో సంభాషించుకుంటూ వెళ్ళాడు. ప్రియులారా, మరి ఎప్పుడైతే మగ్దల మరియను వేరొక మరియను సమాధి దగ్గరికి వెళ్ళారో, సమాధి ఎప్పుడైతే తెరవబడిందో, సమాధి లోపల పేత వస్త్రములు మాత్రమే ఉన్నాయో వాళ్ళు చూసి, ప్రియులారా, భయాందోళన చెందారు. మీరు భయపడవద్దన్నారు. అక్కడ వాక్యం కూడా రాయబడి ఉంది, ఇక్కడ భయపడవద్దన్నాడు. ఎందుకంటే ఆయన సమాధి నుంచి లేచి ఉన్నాడని, సమాధి ముందర ఉన్నటువంటి దేవుని యొక్క రూపం ధరించినటువంటి దేవదూతలే వాడితో సంభాషించినవి. ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడని చెప్పి ఉన్నారు. మరి వాళ్ళు శరీరాకారాలతోనే ఉన్నారు, ఒక మనిషిలాగా, ఒక మానవుడిలాగా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చూసి ఆశ్చర్యపడిపోయారు. సమాధిలో ఎప్పుడైతే చూశారో, తుంగు చూశారో, సమాధిలో మరి క్రీస్తు యొక్క దేహం లేనప్పుడు, యేసుక్రీస్తు యొక్క శరీరం లేనప్పుడు వాళ్ళు భయపడిపోయి ప్రభు యొక్క శరీరాన్ని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయారో అన్న ఉద్దేశంతో వాళ్ళు చాలా ఆందోళన చెందారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు 3వ దినమున సమాధి నుంచి లేపబడ్డాడో, అక్కడ ఉన్నటువంటి రోమా గవర్నమెంట్ సైనికులు, కావలి వారు ఏ విధంగా ఉన్నారు? కుక్కిని పేనులాగా వాళ్ళు ఏ చరమలేని వారుగా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు భయాందోళన చెందారు. ప్రియులారా, కాబట్టి యేసుక్రీస్తు ప్రభు 11 మంది శిష్యులు ఒక శిష్యుడు లేనప్పుడు, వాళ్ళు ప్రత్యక్షమైనప్పుడు యేసుక్రీస్తు ప్రభు శరీర ఆకారాలతో వాళ్ళకి ప్రత్యక్షమయ్యాడు. తర్వాత తోమా మరలా తిరిగి వచ్చినప్పుడు కడమ శిష్యులందరూ కూడా చెప్పారు, మేము ప్రభువును చూచితిమి అన్నారు. మేము ప్రభువు చూచితిమి, ప్రభు మా దగ్గరికి వచ్చారు, ఆయన మాతో మాట్లాడారు, ఆయన మాతో సంబోధించారు, ఆయన శరీర ఆకారాలు మేము చూసామని వాళ్ళు చెప్పినప్పుడు తోమా ఏమన్నాడంటే, ఆయన యొక్క గాయాలలో నా యొక్క వేలు పెట్టకపోతే నేను నమ్మను అన్నాడు. మరలా యేసుక్రీస్తు ప్రభు కొన్ని దినములైన తర్వాత
వాళ్ళకి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు తోమాగాడు ఉన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు తోమాని పిలిచి, తోమా తోమా, ఇదిగో నీ వ్రేలును తీసి నా గాయాలలో పెట్టు అని అడిగాడు ప్రియులారా. అడిగినప్పుడు తోమా ఎక్కి ఏడ్చాడు. అప్పుడు ఏమన్నాడు, నువ్వు అవిశ్వాసివే గాక విశ్వాసవే జీవించమన్నాడు. అది యోహాను సువార్త 20 చదువుకున్నట్లయితే, 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉండినప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపు ముయ్యబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అన్నాడు. తర్వాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడమన్నాడు. నీ వేలును చాచి నా చేతులను చూడమన్నాడు. నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసవే ఉండమని అన్నాడు. అవిశ్వాసి కాక విశ్వాసవే ఉండమన్నాడు. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాడు. చూచి నమ్మితివి, చూడక నమ్మువారు ధన్యులు అన్నాడు. నా దేవా అని తోమా ఎంతో పశ్చాత్తాపడ్డాడు. ప్రియులారా, మరి యేసుక్రీస్తు ప్రభు ఆయన శరీర ఆకారాలతో లేచి మనందరికి ఒక సాక్షిగా, మనందరికి ధైర్యాన్ని ఇవ్వటానికి, మనందరికీ విశ్వాసాన్ని ఇవ్వటానికి, క్రైస్తత్వము దేవుని యొక్క బిడ్డలు ఈ భూలోకములో, ఈ ప్రపంచంలో ఎక్కువ మంది దేవుని బిడ్డలుగా పరిగణింపబడటానికి, దేవుని బిడ్డలుగా ఉండటానికి ఆయన మన అందరి కొరకు మనలో కూడా జీవవంతులుగా చేయడానికి, మనను కూడా శక్తివంతులుగా చేయడానికి, మరణించిన తర్వాత మరొక జీవితం మనకు ఉందని తెలియపరచడానికి దేవుడు తాన యొక్క కుమారుడి ఎడల 3వ దినమున మృత్యుంజయుడు అవ్వడానికి పూనుకున్నాడు. ప్రియులారా, ఇది ఎంత గొప్ప మరి కార్యము, ఇది ఎంత గొప్ప సంఘటన, ఇది ఎంత గొప్ప అద్భుత కార్యము, ఇది ఎంత గొప్ప ఆశ్చర్య కార్యము. చూడండి ప్రియులారా, ఏ మనుషుడు, ఏ మానవుడు ఈ భూలోకంలో, ఈ భూప్రపంచంలో మరణించిన వారు ఇంతవరకు లేచినటువంటి వారు ఎవ్వరు కూడా లేరు. ఒకే ఒక యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఉన్నాడు. ప్రియులారా, మరి యేసుక్రీస్తు ప్రభు తాను జీవించినప్పుడు కూడా మరణించిన వారిని లేపాడు. అది కూడా ఒక సంకేతాన్ని తెలియవచ్చాడు. ఒక సంకేతాన్ని తెలియపరచడానికి, మనకి మరి తెలియపరిచి చూపించడానికి, ఈ జీవితం కాక మరొక జీవితం మీకు ఉంది, మీరు నా యందు శ్వాస ఉంచి జీవిస్తే మీరు ఎన్నటికీ మరణించరు, నిరంతరము జీవించేదరు అని యేసుక్రీస్తు ప్రభు మరి చనిపోయిన లాజరు దగ్గరికి వెళ్ళిన తర్వాత మాట్లాడారు. ప్రియులారా, అందుకని చనిపోయిన లాజరు దగ్గరికి వెళ్ళాడు యేసుక్రీస్తు ప్రభు. 4 దినాలు అయిపోయినవి. అక్కడున్న వాళ్ళందరూ కూడా అనుకున్నారు లాజరు యొక్క శరీరం అంతా కూడా కుళ్ళిపోయింది అనుకున్నారు. లాజరు శరీరం అంతా కూడా వాసన వచ్చేస్తుంది అనుకున్నారు. లాజరు శరీరం అంతా కూడా పాడైపోయింది అనుకున్నారు. అంటే లాజరుకి శరీర ఆకారం లేదు, మనిషి యొక్క ఆకారం లేదు, ఇవన్నీ కూడా క్షీణించిపోయినాయి అంటున్నారు. చూడండి, మనిషి చచ్చిపోయిన తర్వాత మొట్టమొదటిగా జుట్టు ఊడిపోద్దంట. ప్రియులారా, నిదానంగా శరీరం కూడా మరి కుళ్ళి వాసన వచ్చేస్తాయి, పురుగులు పట్టేస్తాయి. తర్వాత చివరిగా మిగిలేదండి బొయ్యిలేనంట. 60 రోజులకి బొయ్యిలే ఉంటాయంట, ఏముండమంట. ప్రియులారా, వాడ తర్వాత గోళ్ళు కాడ ఊడిపోతాయి అంట. మనిషి చచ్చిపోయిన తర్వాత సమాధులు పెట్టిన తర్వాత నిదానం గోడ తర్వాత ఒకటే బట్టలో కలిసిపోతాయి. ఇక మిగిలేది ఏంటంటే నాసిక రంధ్రాలు, ఇక ఎముకలే. అందుకనే చాలామంది చెప్తా ఉంటారు, ఈ శరీరము శాశ్వతమైన శరీరం కాదు. ఎముకలు ఉంటాయి, మట్టిలో ఆ సమాధిలో ఉంటాయి. మరి ఎంతకాలం ఉంటాయో, ఎన్ని సంవత్సరాలు ఉంటాయో అవి ఎవరికి తెలియదు. అంటే మన యొక్క ఎముకల యొక్క బలాన్ని బట్టి ఉంటాయా, లేదా మనం ఏ మట్టిలో అయితే మనం పాతి పెడతామో ఆ మట్టి యొక్క గుణాన్ని బట్టి ఉంటాయా, అవి తెలియదు. ప్రియులారా, అది దేవునికి మాత్రమే తెలుసు. కాబట్టి మనిషి చనిపోయిన తర్వాత జుట్టు ఊడిపోద్ది, గోళ్ళు ఊడిపోతాయి, తర్వాత రకరకాలైనటువంటి జరుగుతూ ఉంటాయి ఇక శరీరంలో. చివరగా ఈ శరీరం యొక్క ఏమంటారు దీన్ని, స్కిన్, ఈ యొక్క శరీరం కూడా నిదానంగా పోతూ ఉంటుంది.
ఇక మనం కూడా నిదానంగా మట్టిలో కలిసిపోతూ ఉంటాం. ఆకారం లేదు, ఏమీ లేదు. అందుకని ఈ మధ్య కొంతమంది అక్కడ చెబుతున్నారు, పుట్టినప్పుడు ఏం తీసుకొచ్చావు, చనిపోయిన తర్వాత ఏం తీసుకెళ్తున్నావు. జీవించినంత కాలంలో శృంగారము, అందము, సౌందర్యము, బాహ్య రూపము గురించి ఎంతో ఆరాటపడుతున్నారు. చనిపోయిన తర్వాత మిగిలేది ఏంటంటే ఎముకలు మాత్రమే అని. అందుకని ఈ శరీరాన్ని ఎప్పటికప్పుడే మనం పోషించుకున్నప్పుడు కూడా ఈ శరీరము ఎవరి ఆధీనంలో ఉండాలి? మన ఆధీనంలో ఉండాలి. ఈ శరీరం ఎప్పుడు కూడా మన ఆధీనంలో ఉండాలి. శరీరాన్ని ఎక్కువగా పోషించినప్పుడు కూడా ఈ శరీరం మన ఆధీనంలో ఉంటేనే మన ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఈ శరీరం మన ఆధీనంలో ఉంటేనే మనకి ఆరోగ్య స్థితి బాగుంటుంది. ఈ శరీరం మన ఆధీనంలో ఉంటేనే మనకు జీవిత విధానం బాగుంటుంది. ఈ శరీరం మన ఆధీనంలో ఉంటేనే దేవుని నామములో మనం చక్కగా ఎదగలుగుతాం. ఈ శరీరం మన ఆధీనంలో ఉంటేనే శరీర ఆశలు కానీ, శరీర కోరికలు కానీ, శరీర తలంపులు కానీ ఇవన్నీ ప్రక్కన పెట్టి దేవుని యొక్క నామములు ఎదగడానికి ఎంతగానో సహాయపడతాయి అన్నమాట. కాబట్టి ఈరోజు నీ కాలాల్లో ఎక్కువ మంది శరీర ఆకారాల గురించి, ఎక్కువ మంది శరీర పోషణ గురించి, ఎక్కువ మంది శరీరాన్ని మరి ఇంకెక్కువగా పోషించుకున్నటువంటి ఆలోచనతో ఎక్కువ మంది ఉంటున్నారు. అందుకని దేవుడు ఏం చెప్పాడు, యేసుక్రీస్తు ఏం చెప్పాడు, మీరు శరీరానుసారంగా జీవించుకోండి అంటున్నాడు, ఆత్మానుసారంగా జీవించండి. ఆత్మ శాశ్వతమైనది, శరీరము అశాశ్వతమైనది. మీరు ఆత్మానుసారులే జీవించండి అన్నాడు. కానీ ఎక్కువ మంది ఆత్మానుసారులే జీవిస్తున్నారా, శరీరానుసారులే జీవిస్తున్నారా? యేసుక్రీస్తు ప్రభు ఆయన దైవ కుమారుడు, దేవుని కుమారుడు కాబట్టి ఆయనలో రెండు తత్వాలు ఉన్నాయి. రెండు తత్వాలను కలిగి యేసుక్రీస్తు జీవించాడు. రెండు తత్వాలు కలిగి ఆయన సమాధి నుంచి లేపబడ్డాడు. ఎవరి కొరకు రెండు తత్వాలు కలిగి ఆయన సమాధి నుంచి లేపబడ్డాడని? మన కొరకే. ఆయన సమాధి నుంచి లేకపోతే, సమాధి నుంచి ఆయన మృత్యుంజయుడు అవ్వకపోతే, సమాధి నుంచి ఆయన బయటకు రాకపోతే ఈ రోజున ప్రపంచమంతా కూడా, దేవుని బిడ్డలందరూ కూడా ఆయన దేవుడని నమ్మేవాడు కాదు. ఆయన చెప్పినట్లుగానే, ఆయన బోధించినట్లుగానే, ఆయన తెలియపరిచినట్లుగానే, లేఖన ప్రకారము, దైవత్వం ప్రకారం, దేవుడు నిర్ణయించిన ప్రకారం, తండ్రి సంకల్ప ప్రకారం, తండ్రి యొక్క ఉద్దేశ ప్రకారం ఆయన సమాధి నుంచి లేపబడ్డాడు. ఇట్ ఈజ్ ఎ వండర్. అంటే ఇది ఒక అద్భుతం అన్నమాట, ఇది ఒక ఆశ్చర్యకార్యం అన్నమాట. కాబట్టి ఆయన సమాధి నుంచి లేపబడ్డాడు. కాబట్టి ఈ రోజున మనం సజీవముగా, ఈ రోజున మనం ఈ విధంగా జీవిస్తున్నాం ప్రియులారా. ఆయన సమాధి నుంచి లేపబడ్డాడు కాబట్టి ఈ రోజున మన యొక్క జీవితాలు ఈ విధంగా కొనసాగింపబడుతున్నాయి. ఆయన సజీవంగా లేపబడ్డాడు కాబట్టి ఈ రోజున సువార్తని అనేక మంది ప్రకటిస్తున్నారు. ఆయన సజీవంగా లేపబడ్డాడు కాబట్టి అనేక మంది యొక్క జీవితాలు మార్చబడినవి. ఆయన సజీవంగా లేపబడ్డాడు కాబట్టి అనేక మంది యొక్క అంధకార యొక్క జీవితాలు వెలుగులోకి నడిపబడినవి ప్రియులారా. నిజంగా యేసుక్రీస్తు ప్రభు సజీవంగా లేకపోతే ఆయన సువార్త ప్రకటించబడేది కాదు. ఆయన సువార్త వేగంగా వెళ్ళేది కాదు. ఆయన సువార్తను ప్రకటించడానికి ఎవరు కూడా అంత ధైర్యం చేసేవాడు కాదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు లేచాడు, ఎప్పుడైతే యేసుక్రీస్తు మృత్యుంజయుడున్నాడు, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుల ధైర్యం వచ్చింది, యేసుక్రీస్తు శిష్యులు ఎంతో విశ్వాసం వచ్చింది, యేసుక్రీస్తు శిష్యులు ఎంత బలం వచ్చింది, యేసుక్రీస్తు శిష్యులు ఎంత శక్తి వచ్చింది. ఆ శక్తితోనే, ఆ బలముతోనే, ఆ విశ్వాసముతోనే వారు సువార్తను ప్రకటించడానికి ప్రపంచ నలుమూలలకు వెళ్ళారు ప్రియులారా. క్రీస్తు ప్రభు యొక్క సువార్తను తీసుకెళ్లారు. క్రీస్తు కొరకు హతసాక్షులు అయ్యారు. యేసుక్రీస్తు ప్రాణం పెట్టారు. యేసుక్రీస్తు కొరకు సమస్తం అంతా కూడా వాడు వదిలేశారు. అందుకని యేసుక్రీస్తు ఏమన్నాడు, ఎవరైతే నా నిమిత్తము నా కొరకు తల్లిని కానీ, తండ్రి కానీ, కుమారుడు కానీ, కుమార్తె కానీ, భార్యను కానీ, అక్కను కానీ, చెల్లిని కానీ, రక్త సంబంధాలు కానీ, ఆస్తులు కానీ, అంతస్తులు కానీ ఇవన్నీ కూడా వదిలేసి నన్ను వెంబడించువాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు, వాడే రక్షింపబడతాడు, వాడే నా ప్రియమైన శిష్యుడు అన్నాడు. సమాధి నుంచి లేపబడిన శిష్యుడు మనం వెంబడించాలి అంటే, మృత్యుంజయుడు యేసుక్రీస్తును మనం వెంబడించాలి అంటే ప్రియులారా విశ్వాసం కావాలి, నమ్మిక కావాలి, ధైర్యం కావాలి, ఆత్మతో నింపబడినటువంటి పరిశుద్ధాత్మ మనలో ఉండాలి ప్రియులారా. అప్పుడే మనము క్రీస్తు యొక్క సువార్తనే మనం ప్రకటించగలుగుతాం. కాబట్టి మరి మృత్యుంజయుడిని యేసుక్రీస్తు యందు మన విశ్వాసం ఉంచి, మృత్యుంజయుడు యేసుక్రీస్తు మన నమ్మిక ఉంచి మనందరం కూడా జీవిద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించి మహిమవచ్చును గాక. ఆమేన్.
ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల నా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామనికి వందనాలు, స్తోత్రాలు. నీ నామమున ప్రభు నీకు వాక్యాన్ని విని ఉన్నాం. వాక్యంలో మర్మాలు సత్యాలు బయలుపరిచి నీకే స్తోత్రం నా ప్రభువా. ఇదిగో నా తండ్రి, ఎవరెవరైతే నీ వాక్యాన్ని విని ఉన్నారో, ఎవరైతే నీ వాక్యాన్ని ఆలకించి ఉన్నారో వారందరినీ కృపత నింపమని ప్రార్థన చేస్తున్నా ప్రభువా. సమాధి నుంచి లేపబడి ఉన్నావు, మృత్యుంజయుడి ఉన్నావు నా ప్రభు. మా కొరకే లేపబడి ఉన్నావు, మా కొరకైనా తండ్రి నువ్వు మృత్యుంజయుడి ఉన్నావు. కాబట్టి నింద శ్వాస నుంచి నింద నిమించడం సహాయం చేయి. ఎవరెవరైతే ప్రార్థన ఏకిపిస్తున్నా వారందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. అనారోగ్యంతో బాధపడే వరకు ప్రార్థన చేస్తాను. లేకుంటే సమస్యలతో జీవించు వారికి ప్రార్థన చేస్తాను. శాంత లేక సమాధానం లేక జీవించు వారికి ప్రార్థన చేస్తాను. సైతాన్ని క్రయించి దురాత్మను చేడశక్తిని లయపరిచి విముక్తిని విడుదల కరాయించడం ప్రార్థన చేస్తున్నాను. నీ ఏందని నమ్మిక ఉంచి జీవించడం సహాయం చేయ ప్రభువా. నీ పని, నీ సువార్తనంతా అనేకమైన ప్రాంతాలకు వెళ్ళిపోతున్న సహాయం చేయమని, మేము చేస్తున్న ప్రతి ఒక్క పనిపాటిని కూడా తోడినాడు కొనమని మా ఇక్కడ యేసుక్రీస్తు సత్పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి తండ్రి, ఆమేన్.